పరిచయం చేసే ప్రయత్నం చేస్తుంది. ఆస్తుల కోసం సునీత, అధికారం కోసం చంద్రబాబు, వైఎస్ వివేకాన్ని చంపింది ఎవరంటూ డిఫరెంట్ యాంగిల్స్ తోటి చాలా వండి వార్చిన కథనం. అవసరమా ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్న వేళ మీగ్గా మీరు ఆ అంశాన్ని మళ్ళీ రేగొట్టడం, అలాగే జనాల్లో ఒక చర్చకు తీసుకురావటం? నిజంగా ఇందులో చంద్రబాబు ఇన్వాల్వ్మెంటే ఉంది, సునీత గారి ఇన్వాల్వ్మెంటే ఉంది. అంతలా కథనం రాయటం వెనక మీ మోటివ్ ఏంటి? మీరు ఆ కథనాలు రాస్తే జనం నమ్మేస్తారా చదివి? మీరు ఇప్పుడు అవసరమా అవసరం లేదా అనేటువంటి పాయింట్ చాలా సున్నితంగా అడిగారు ఇక్కడ. సో ఈ ఖచ్చితంగా అవసరమేనండి. నిన్న సునీత గారు, నర్రెడ్డి సునీత గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి, అది ప్రెస్ మీట్ కాదు, లేకపోతే ఆవిడకి సంబంధించినటువంటి సమస్యకి సంబంధించిన మీటింగ్ కూడా కాదు, అది ఒక కృతజ్ఞతా సభ. చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఆ లిస్ట్ అంతా చదివారు ఆవిడ. ఎమ్మెల్యే లిస్టు, టీడీపీ ఎమ్మెల్యే లిస్టు చదివారు. కడపలో ఎవరైతే టీడీపీ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు చదివారు. అందరి పేర్లు చదివారు అనమాట. టీడీపీ లీడర్స్ అందరి పేర్లు చదివారు. సో ఇప్పుడు ఆవిడ గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టింది, వీళ్ళందరికీ కృతజ్ఞతా సభ ఎందుకు పెట్టింది అనేది మీరు సునీత గారిని అడిగితే బాగుంటది. కానీ ఇక్కడ ఆవిడకున్న సమస్య ఏంటి, వాళ్ళ నాన్నగారు హత్య చేయబడినటువంటి నేపథ్యం ఏంటి, ఏ రకంగా అతను దస్తగిరి అనేటువంటి వ్యక్తి అసలు ఏమాత్రం ఎథికల్ వాల్యూస్ లేకుండా తల గొడ్డలతోటి నరికి, గుండెల మీద నరికి, ఇలా నరికాను అని చెప్పి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నాడు. మరి సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎలా తిరుగుతున్నారు? ఇంత దారుణమైన కోల్డ్ బ్లడ్ మర్డర్ చేసినటువంటి వ్యక్తి అసలు అప్రూవల్ గా ఎలా మారి బయట తిరుగుతారు? ఏ రకంగా వచ్చి ప్రెస్ మీట్ లోకి వచ్చి ఎంత ఒళ్ళు గగురు పొడిచేటువంటి విషయాలన్నీ ఆయన ఎలా చంపాను అని చెప్పి క్లియర్ గా చెప్తున్నాడు. ఆ పొద్దు చంపానమ్మా, ఏమైంది, ఏం చేస్తారా అన్నట్లు చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఆయన. అంటే మనం ఇక్కడ న్యాయపరమైనటువంటి చర్యలు అతని మీద తీసుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టులకు ఉంది. కోర్టులు వాటి మీద అసలు సిబిఐ దర్యాప్తు వేయకుండా దాని మీద సిట్టు వేసి దాన్ని పక్కదారి పట్టించింది మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీకి దాని మీద ఆదేశించారు. సో ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు అడుగులు ఏవైతే వీళ్ళు విక్టిమ్స్, వాళ్ళు యాక్చువల్ గా ఆవిడ తండ్రి గారు మరణిస్తే ఆవిడ బాధితురాలు అవుతుంది. కానీ ఇక్కడ ఆవిడ నేరస్తులకి సహకరించేటట్లుగా ఆవిడ ప్రవర్తన ఉండడంతో ఈరోజు మరి ఎవరైతే దానికి సహకరించారో వాళ్ళకి నిజానిజాలు చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. ఇన్ని రోజులు ఎందుకు ఆ కేసు పెండింగ్ లో పడింది, ఎందుకు దాని నిజానిజాలు బయటికి తీసుకురాలేకపోతున్నారు? మేము కోరుకునేది అదే, ఖచ్చితంగా చంపిన వాళ్ళకి శిక్ష పడాలనే ఎవరైనా కోరుకునేది. కానీ ఇక్కడ చంపిన వాళ్ళెవరు, చంపించిన వాళ్ళెవరు అనేది తెలియకుండా చంపిన వ్యక్తి మాత్రం బయటకు వచ్చేసి తిరుగుతూ, నిన్నటి వరకు జోబులో ఒక 500 రూపాయలు లేనటువంటి వ్యక్తి ఈరోజు కార్లలో తిరుగుతూ, సెటిల్మెంట్లు చేస్తూ, లేకపోతే ఇళ్ళు కట్టుకుంటూ బయటకు వచ్చి ఏదో మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్ గా అనుమానం వస్తుంది. న్యాయపరంగా ప్రాసెస్ ఒక పక్కన జరుగుతున్నప్పటికి కూడాను వాళ్ళ ఆ కార్యక్రమానికి ఏదైతే ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ రాబట్టేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రోజు సాక్షిలో వచ్చినటువంటి కథనాలు కానీ అవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి అంశాలు కానీ మేము పరిగణిస్తున్నాం. రైట్, కృష్ణాంజనేయులు గారు మీరేమంటారు? వాసుదేవన్ గారు, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం కూడా